బైబిల్లో ప్రస్తావించబడిన ఒక ప్రదేశం ఉంది. కానీ ఈరోజు అది సముద్ర గర్భంలో దాగి ఉంది. దాదాపు 2000 సంవత్సరాల పాటు నీటి అడుగున దాగి ఉన్న ఈ ప్రదేశాన్ని బైబిల్ ఎంతో ఖచ్చితంగా వర్ణించింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు దాన్ని కనుక్కున్నారు. బైబిల్లో వ్రాయబడిన సంఘటనలు నిజంగానే జరిగాయని చూపించే అత్యంత బలమైన ఆధారాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడు మనం 3000 సంవత్సరాలకు పైగా ఉన్న చరిత్రలోకి ప్రయాణించబోతున్నాం. బైబిల్లో పేర్కొన్న ఇప్పటికీ ఉనికిలో ఉన్న 13 నిజమైన ప్రదేశాలను మనం కలిసి పరిశీలిద్దాం. వాటిలో కొన్ని భూమి అడుగున పాతిపెట్టబడి ఉన్నాయి, మరికొన్ని సముద్ర గర్భంలో మునిగిపోయాయి, ఇంకొన్ని అందరికీ కనిపిస్తున్నప్పటికీ వాటి అసలు ప్రాముఖ్యత చాలామందికి తెలియదు. అయితే ఇవన్నీ ఒకే ప్రశ్నకు సమాధానం ఇస్తాయి. బైబిల్లో చదివేది నిజమేనా? మీకు సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇప్పటి వరకు చాలామందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డెడ్ సీ సముద్రానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో యూదయ అరణ్యంలో కుమ్రాన్ అనే ఒక ప్రదేశం ఉంది. ఇక్కడే చరిత్రలో అత్యంత గొప్ప పురావస్తు ఆవిష్కరణలో ఒకటి జరిగింది. శతాబ్దాల పాటు బైబిల్ విమర్శకులు ఒకే వాదన చేసేవారు. బైబిల్ చాలా ఆలస్యంగా వ్రాయబడింది, అది ఎన్నోసార్లు మార్చబడింది, కాబట్టి ఈరోజు మనం చదివే బైబిల్ అసలు రచనకు పోలికే ఉండదు అని చాలామంది అనుకున్నారు. ఆ సమయంలో లభించిన అత్యంత పురాతన బైబిల్ ప్రతులు కేవలం క్రీస్తు శకం 1000వ సంవత్సరానికి చెందినవి. అంటే అసలు రచనలతో వాటికి మధ్య 1000 సంవత్సరాలకు పైగా అంతరం ఉంది. ఈ కారణంగానే విమర్శకులు ఇలా చెప్పేవారు: ఇన్ని శతాబ్దాల పాటు చేతితో కాపీలు తీస్తూ వచ్చారు, తప్పులు జరిగి ఉండాలి, మార్పులు జరిగి ఉండాలి. కానీ 1947లో జరిగిన ఒక సంఘటన ఈ వాదనలన్నింటినీ పూర్తిగా మార్చేసింది. ఆ కథ వినడానికి ఒక పురాణ గాథలా కనిపిస్తుంది. ఒక యువ బెడైన్ గొర్రెల కాపరి తన తప్పిపోయిన మేక కోసం సున్నపురాతి కొండల మధ్య వెతుకుతున్నాడు. ఒక గుహలో ఒక మేక దాక్కొని ఉంటుందేమో అనుకొని ఒక రాయిని లోపలికి విసిరాడు. అప్పుడే మట్టి పాత్ర పగిలిన శబ్దం వినిపించింది. ఆసక్తితో అతను గుహలోకి ప్రవేశించాడు. అక్కడ అతను చూసింది ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. గుహలో అనేక మట్టి జాడీలు బిగుసుకొని ఉన్నాయి. వాటి లోపల నారవస్త్రాల్లో జాగ్రత్తగా చుట్టిన పురాతన గ్రంథ చుట్టలు, స్క్రోల్స్ ఉన్నాయి. అవి దాదాపుగా 2000 సంవత్సరాలుగా ఎవరి చేతికి తాకకుండా అలాగే ఉన్నాయి. ఆ గొర్రెల కాపరి తెలియకుండానే చరిత్రలో ప్రసిద్ధి చెందిన డెడ్ సీ స్క్రోల్స్ను కనుక్కున్నాడు. ఆ గ్రంథాల్లో ఎస్తేర్ గ్రంథం తప్ప పాత నిబంధనలోని దాదాపు అన్ని గ్రంథాల ప్రతులు ఉన్నాయి. వాటి కాలం క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి 68 వరకు విస్తరించి ఉంటుంది. అంటే యేసు జన్మించక ముందు వ్రాయబడిన గ్రంథాలు, అలాగే యేసు జీవించిన కాలానికి చెందిన ప్రతులుగా కూడా అందులో ఉన్నాయి. ఇప్పుడు అసలు పరీక్ష మొదలైంది. ఈ పురాతన గ్రంథాలను ఆధునిక హెబ్రీ బైబిల్తో నిపుణులు పోల్చి చూశారు. వారికి కనిపించిన విషయం ఆశ్చర్యపరిచింది. అవి దాదాపుగా పూర్తిగా ఒకేలా ఉన్నాయి. అవే పదాలు, అదే వాక్యాలు, అదే సందేశం. ఉదాహరణకు యెషయా గ్రంథపు మహాస్క్రోల్ను తీసుకుంటే దాని పొడవు సుమారు 7 మీటర్లు, అంటే దాదాపుగా 23 అడుగులు. అది అప్పటి వరకు లభించిన యెషయా గ్రంథపు ప్రతి కంటే 1000 సంవత్సరాలు పాతది. అయితే ఈరోజు మీ ఇంట్లో ఉన్న బైబిల్లోని యెషయా గ్రంథంతో దాన్ని కనుక పోల్చి చూస్తే 95% వరకు పూర్తిగా ఒకేలా ఉంది. మిగిలిన 5% కేవలం అక్షర దోషాలు లేదా లేఖకుల చిన్న చిన్న రీతుల తేడాలు మాత్రమే. అవి అసలు అర్థాన్ని ఏమాత్రం మార్చలేదు. ఈ వార్త బైబిల్ విమర్శకులకు పెద్ద దెబ్బగా మారింది. అంటే బైబిల్లో ఎటువంటి మార్పులు లేవు. ఈరోజు మనం చదువుతున్న బైబిల్ యేసుక్రీస్తు కాలంలో ప్రజలు చదివిన బైబిల్తో దాదాపు ఒకటే అని ఈ ఆవిష్కరణ నిరూపించింది. అయితే కుమ్రాన్లో బయటపడిన రహస్యాలు అక్కడితో ముగిసిపోలేదు. పురావస్తు శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలోని గుహలను, శిథిలాలను మరింత లోతుగా పరిశీలించినప్పుడు అక్కడ ఒకప్పుడు ఎస్సీనులు అనే రహస్య యూదుల సమూహం నివసించినట్లుగా గుర్తించారు. ఎస్సీనులు సాధారణ ప్రజలు కాదు, వారు పవిత్రతతో కూడిన జీవితాన్ని గడపాలని సంకల్పించిన యూదుల సమూహం. లోక జీవనానికి దూరంగా ఎడారిలో నివసిస్తూ దేవునికి అంకితమైన జీవితాన్ని గడిపేవారు. ఆచారపరమైన పరిశుద్ధతను వారు అత్యంత ప్రాముఖ్యంగా భావించేవారు. పవిత్ర గ్రంథాలను ఒక్క అక్షరం కూడా మారకుండా చేతితో నకలు చేయడం వారి ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి. వారు అత్యంత కఠినమైన నియమాలను పాటిస్తూ జీవించేవారు. దేవుని తీర్పు త్వరలోనే రాబోతుందని నమ్మి దానికోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉండేవారు. క్రీస్తు శకం 68వ సంవత్సరంలో రోమా సైన్యం యెరూషలేంను నాశనం చేయడానికి దగ్గర పడుతున్నప్పుడు ఎస్సీనులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము జీవితాంతం సంరక్షించిన పవిత్ర గ్రంథాలు శత్రువుల చేతుల్లో పడకూడదని భావించి వాటిని మట్టి జాడీల్లో జాగ్రత్తగా ఉంచి గుహల్లో దాచిపెట్టారు. ఆ తర్వాత ఆ గుహలను పూర్తిగా మూసివేశారు. వారి నిర్ణయం చరిత్రలో ఒక అద్భుతంగా మారింది.
డెడ్ సీ ప్రాంతంలోని అత్యంత పొడి వాతావరణం, ఉప్పు అధికంగా ఉండటం, తేమ లేకపోవడం వల్ల ఆ గ్రంథాలు 2000 సంవత్సరాలకు పైగా దాదాపుగా చెక్కు చెదరకుండా భద్రంగా నిలిచాయి. మొదటి గుహ కనుగొనబడిన తర్వాత పరిశోధకులు ఆ ప్రాంతంలోని వందలాది గుహలను పరిశీలించారు. వాటిలో 11 గుహల్లో మొత్తం 930 స్క్రోళ్లు మరియు 50,000కు పైగా చిన్న చిన్న గ్రంథ భాగాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వీటన్నిటిలో ఒకటి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపించింది. అది పురావస్తు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. దాన్నే ఈరోజు కాపర్ స్క్రోల్ అని పిలుస్తారు. 1952లో 3వ గుహలో ఇది కనుగొనబడింది. ఇది సాధారణ తోలు మీద రాయబడలేదు, దాదాపుగా స్వచ్ఛమైన రాగి పలకపై రాయబడింది. ఇది ఆశ్చర్యానికి కారణమైంది. ఎందుకంటే ఆ కాలంలో రాగిపై వ్రాయడం చాలా ఖరీదైన పని మాత్రమే కాదు, దానిపై అక్షరాలను చెక్కడం కూడా అత్యంత కష్టమైన విషయం. కాలక్రమేణా ఆ రాగి పూర్తిగా తుప్పు పట్టిపోయింది. దాన్ని విప్పడానికి ప్రయత్నిస్తే అది పూర్తిగా విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ నగరానికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రత్యేకమైన శస్త్రచికిత్స పరికరాలంత ఖచ్చితత్వం ఉన్న ఒక సూక్ష్మ రంపంతో ఆ స్క్రోల్ను జాగ్రత్తగా 23 ముక్కలుగా కోశారు. ఆ ముక్కలను మళ్ళీ సరైన క్రమంలో అమర్చి అందులో వ్రాయబడిన విషయాన్ని చదివారు. వారు చదివింది ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అది బైబిల్ గ్రంథం కాదు, అది చరిత్రలోనే అత్యంత గొప్ప నిధిపటం. ఆ కాపర్ స్క్రోల్లో మొత్తం 64 రహస్య ప్రదేశాల జాబితా ఉంది. ఆ ప్రదేశాల్లో 26 టన్నుల బంగారం, 65 టన్నుల వెండి, అలాగే విలువైన సుగంధ ద్రవ్యాలు, యాజకులు ఉపయోగించే పవిత్ర వస్త్రాలు దాచబడి ఉన్నాయని అందులో పేర్కొనబడింది. ఇంత అపారమైన సంపద కుమ్రాన్లో నివసించిన చిన్న సమాజానికి చెందినదై ఉండదని పండితులందరూ అంగీకరిస్తున్నారు. అందువల్ల చాలామంది పరిశోధకులు ఇది నిజానికి యెరూషలేంలోని 2వ దేవాలయ ఖజానా జాబితా అని విశ్వసిస్తున్నారు. రోమా సైన్యం దాడి చేయబోతున్న సమయంలో దేవాలయంలోని విలువైన సంపదను రహస్యంగా తీసుకెళ్లి ఎడారిలోని అనేక ప్రాంతాల్లో దాచారని, తర్వాత తిరిగి తెచ్చుకోవడానికి ఈ కాపర్ స్క్రోల్ను అధికారిక రికార్డుగా తయారు చేశారని వారు భావిస్తున్నారు. అందుకే ఆ కాపర్ స్క్రోల్లోని ప్రతి ప్రదేశాన్ని అత్యంత ఖచ్చితంగా వివరించారు. సొరంగాలు, నీటి నిల్వ గుంటలు, లోతైన బావులు, రాతి నిర్మాణాలు వంటి గుర్తులను సూచిస్తూ మొత్తం 64 రహస్య ప్రదేశాల వివరాలు అందులో నమోదు చేశారు. అయితే ఒక ప్రశ్న ఇప్పటికీ ఇంకా మిగిలే ఉంది. ఆ దేవాలయ ఖజానా ఇంకా ఆ ప్రదేశాల్లోనే దాగి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి అనేక మంది పరిశోధకులు, నిధి అన్వేషకులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఈ కాపర్ స్క్రోల్లోని సూచనలను అనుసరించి వెతికారు. కానీ ఇప్పటి వరకు ఆ నిధిని ఎవరూ కనుగొనలేకపోయారు. అది ఇప్పటికీ కూడా పురావస్తు చరిత్రలోని అత్యంత పెద్ద పరిష్కారం కాని రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది. అయితే దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. మొదటి కారణం, గత 2000 సంవత్సరాల్లో ఆ ప్రాంత భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. 4వ బావి, తెల్లని గుహ ప్రవేశద్వారం వంటి గుర్తులు ఆ కాలంలోని ప్రజలకు స్పష్టంగా తెలిసి ఉండవచ్చు. కానీ శతాబ్దాలుగా సంభవించిన భూకంపాలు, వరదలు, నేల చర్యలు, సహజ మార్పుల కారణంగా ఆ గుర్తులు ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయాయి. రెండవ కారణం, కాపర్ స్క్రోల్లోని సూచనలు నేరుగా అర్థమయ్యే విధంగా రాయబడలేదని చాలామంది నిపుణులు నమ్ముతున్నారు. అందులో రహస్య కొలతలు, సంకేత పదాలు లేదా ప్రత్యేక కోడ్లను ఉపయోగించి ఉండవచ్చని వాళ్ళు భావిస్తున్నారు. ఆ కోడ్లను అర్థం చేసుకునేవారు అప్పట్లో కొద్దిమంది మాత్రమే అయి ఉండవచ్చు. మూడవ కారణం, బహుశా ఆ నిధి చాలా కాలం క్రితమే ఎవరో తీసి ఉండవచ్చు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం యుద్ధ సమయంలో రోమా సైనికులు యూదులను హింసించి ఆ రహస్య ప్రదేశాల వివరాలు తెలుసుకొని ఉండవచ్చు. మరికొందరి అభిప్రాయం ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత యూదులే ఆ నిధిలోని కొంత భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఉండవచ్చు. ఈరోజు ఆ ప్రసిద్ధ కాపర్ స్క్రోల్ జోర్డాన్ దేశంలోని అమ్మాన్ నగరంలో ఉన్న జోర్డాన్ మ్యూజియంలో భద్రంగా సంరక్షించబడుతుంది. పరిశోధకులు ఇప్పటికీ దానిపై అధ్యయనం కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఆ స్క్రోల్లో సూచించిన నిధి ఎప్పుడైనా నిజంగా బయటపడితే అది మానవ చరిత్రలోనే అత్యంత గొప్ప పురావస్తు ఆవిష్కరణగా నిలిచిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు, కుమ్రాన్ ప్రాంతంలోని మరికొన్ని గుహలపై కూడా అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల 2017లో పరిశోధకులు 12వ గుహను కూడా కనుక్కున్నారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఒక కొత్త డెడ్ సీ స్క్రోల్లు మళ్ళీ లభిస్తాయేమో అని అందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ గుహలో లభించినవి కేవలం పగిలిపోయిన మట్టి జాడీలు మాత్రమే. ఒకప్పుడు అక్కడ కూడా విలువైన గ్రంథాలు దాచబడి ఉండేవని ఆ జాడీలు సూచిస్తున్నప్పటికీ వాటిని ఎవరో చాలా కాలం క్రితమే తీసుకెళ్లినట్లు పరిశోధకులు భావిస్తున్నారు. అలా కుమ్రాన్ ఇప్పటికీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ఒక మహత్తర చారిత్రాత్మక రహస్యంగా నిలిచి ఉంది. అక్కడ ప్రతి కొత్త ఆవిష్కరణ బైబిల్ చరిత్రను మరింత లోతుగా అర్థం చేసుకునే దిశగా మనల్ని ముందుకు నడిపిస్తుంది.
దీంతో మనకు పార్ట్ 1 పూర్తయింది. మీకు గనక పార్ట్ 2 కావాలనుకుంటే నాకు పార్ట్ 2 కావాలని చెప్పేసి మీరు కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.